గౌరవాన్ని తగ్గిస్తున్నారని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అందరూ దీనికి ఉదాహరణ మా దగ్గర విఆర్పురం అనే ఊరు, అది గిరిజన గ్రామం. పోలవరం కింద, ఇది అన్ని సభల్లో చెప్తుంటా, పోలవరం కింద కొత్త భూమి వాళ్ళకి పోయి ఏదో వచ్చింది, రకరకాల లిటిగేషన్ చేశారు, ఏదో ఆర్డర్ వచ్చింది, రకరకాల విన్యాసాలు చేశారు. ఆ డబ్బు వాళ్ళకి కాకుండా అర్హులు కాని వాళ్ళకి చేయలేదు. నేను ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఆ గిరిజనుల మీద సరిగా బట్టలు కూడా లేకుండా చిన్న గుడిసె ముందుంటే అతను నన్ను ప్రశ్నించాడు, సార్ మా ఊర్లో క్రూర మృగాలు ఉన్నాయి, చిరుతపులు ఉంది, నక్కలు ఉన్నాయి, అలాగే హైనాలు ఉన్నాయి, రకరకాల జీవులు ఉన్నాయి, కూడా అవి ఏమన్నా మా గ్రామాల మీద పడితే మా లేగదూడనో లేకపోతే మా కోడినో లేదా మా మేకనో తీసుకొని పోతాయి. అవి ఎప్పుడో కానీ మా ప్రాణాలకి హాని చేయవు. అవి కూడా చాలా అరుదైన సందర్భం, ఎందుకంటే మేమంతా కలిసి ఉంటాం. కానీ మీరేంటి సార్ బాగా చదువుకొని వచ్చి నల్లకోట రూపంలో మా సర్వం దోచుకుపోయారు అన్నారు. దీనికి కావాలంటే వైరల్ చేసుకోండి. ఐ రిపీట్ అగైన్, ఒక క్రూర జంతువు వస్తే ఒక మేకను లేకదోడును ఏదో కూడా పట్టుకొని పోతారు. కొంతమంది కూడా చెప్తారు, మీరేంటి సార్ అంటే అధికారులతో కుమ్ముక్కైన వాళ్ళు. నేను న్యాయవాదులు విమర్శించట్లా, లేదా రేపు పొద్దున మీరంతా వైరల్ చేస్తారు. న్యాయవాది మీద హైకోర్టు న్యాయవాది విపరీతమైన అనగా ఒక ఇట్లా రకరకాల మొదలుపెట్టారు. అధికారులతో అన్యాయం చేశారు అనే ఆవేదనని ఆయన వ్యక్తం చేశారు. ఇది ఆయన మాట. నెంబర్ 2, ఇందాక పెద్దలు చెప్పారు, రాజ్యాంగ పరంగా మనకి జరుగుతుంది. మన భారతదేశ రాజ్యాంగం మనం తయారు చేస్తున్నప్పుడు అప్పటికే తయారవుతున్న లేదా శ్రీలంక రాజ్యాంగాన్ని రచిస్తున్న చాలా మంది మేధావులు లేదా ప్రపంచ దేశాల మేధావులు భారతదేశం రాజ్యాంగం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ రకరకాలుగా ఉన్న సమస్యలు ఈ దేశంలో రాజ్యాంగం అమలు కాదు అన్నారు. కానీ ఇప్పటికీ 75 ఏళ్ళైంది, రాజ్యాంగం అద్భుతంగా అమలు అవుతుంది. ఇలా కామన్ చేసిన దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు 17 ఏళ్ళకే కుప్పకూలిపోయాయి. ఎప్పుడంటే 17 ఇయర్స్కి. కానీ మనం ఇంకా అలాగే ఉన్నాం. ఇందాక చెప్పారు, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలంలో ఒక గిరిజన గ్రామానికి చెందిన నగేష్ వెంపగ వ్యక్తి మీ ముందుకు వచ్చి ముఖ్య అతిథిగా మాట్లాడటమే రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇకపోతే మీరు ఇంకో మాట కూడా అన్నారు, మనందరం చదువుకున్నాం కదా, రాజ్యాంగం గురించి ఏం చెప్తామని చెప్పేసి. వాస్తవంగా మీకు చెప్పడానికి ఏమీ లేదు. అందుకే నేను రాజ్యాంగం గురించి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, భావ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, నమ్మకం, విశ్వాసం, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, మత స్వేచ్ఛ, జాతీయ ఐకమత్యంతో కూడుకున్న, సార్వభౌమతో కూడుకున్న మా ఈ రాజ్యాంగాన్ని మేము మాకే సమర్పించుకుంటున్నాము. ఇదే కాన్సెప్ట్, ది కాన్స్టిట్యూషన్. ఈ ఒక ముక్కతోనే ఆపేయచ్చు. ఎన్ని రకాల సవరణలు తెలిసినా ప్రియాంబులు సవరించే అవకాశం లేదన్న విషయం మా అందరికీ తెలిసింది. బొమ్మాయి గారు కావచ్చు, కేశవంత భారతి కేసు కావచ్చు, రకరకాల కావచ్చు. కానీ ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక గొప్ప మేధావి ఎవరైతే మేధోపరమైన ఆలోచన చేసి న్యాయాన్ని జనమధ్యకి తీసుకెళ్లారో కృష్ణ గారి గురించి ఒక మాట చెప్తాను. వారు రచించిన ఆఫ్ ది బెంచ్ అనే బుక్ ఉంది. అందులో బహుశా 22వ పేజీ కావచ్చు. వారు వెంకట చెన్నయ్య గారు డిస్కస్ చేసినప్పుడు కృష్ణయ్య గారు వారి మధ్యన ఒక గొప్ప డిస్కషన్ జరిగింది. ఏ వ్యక్తి అయితే సాటి మనిషి యొక్క బాధను చూసి స్పందించడం, ఏ వ్యక్తి అయితే సాటి మనిషి ఆవేదన చూస్తూ కన్నీరు కార్చలేరో ఆ వ్యక్తులకు ఏ స్థాయిలో కూడా న్యాయమూర్తులుగా ఉండే అర్హత లేదు అని చెప్పారు. ఇది మన దేశం. ఈ హక్కు మనమే పరిపాలించుకో. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి.
విభిన్నమైన ఆలోచన ధోరణులు వేరే ఉన్నా సరే సమిష్టిగా కొన్ని విషయాల్లో మనందరం కూడా ఒకే రకంగా ఆలోచిస్తున్నాం అన్న విషయం మనకు తెలిసింది. పాత రాజ్యం గురించి చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలిసిన అందులో ఏముందో పూర్తిగా తెలియదు, కొంతమందికి ఏమాత్రం తెలియకపోయినా తెలుసని కూడా చెప్పుకునేవారు ఉంటారు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఒక డాక్యుమెంట్ కానీ ఒక బుక్ కానీ అది చదవని వాళ్ళు కూడా మాకు తెలుసు చదివామని చెప్పడంలోనే ఆ బుక్ యొక్క సక్సెస్ ఉంది. అలా అప్పటి నుంచి మీరు చదవకుండా మానకండి. అయితే తెలిసినా తెలియకపోయినా నిరక్షరాస్యులైనా సరే అనేక సంవత్సరాలుగా ఈ భారత రాజ్యాంగం తన పౌరులందరూ కూడా హక్కును చేర్చుకొని వారి యొక్క హక్కును కాపాడడం ముందుంది. కొన్ని వైఫల్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీ యొక్క సక్సెస్ మనం చూడాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఈరోజు చూడండి, ఎవరెక్కడికైనా వెళ్ళినా సరే అంతకు ముందున్న రాజ్యాంగాలకు సంబంధించి మామూలు హక్కుల కోసం కూడా వేరే దేశాల్లో అనేక రకాల ఫైట్ చేయాల్సి వచ్చింది. మీకు తెలుసండి, ఐ హ్యావ్ ఎ డ్రీమ్, మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ మీకు తెలుసు. ఆ రోజుల్లో ఆయన ఎన్నో ఉద్యమాలు చేయాలి, సమానమైన హక్కుల కోసం మాకు కావాలి, రాజ్యాంగంలో ఉన్నా సరే దాన్ని అమలు చేసే విషయంలో మాకు అన్యాయం చేస్తారని. కానీ భారత రాజ్యాంగం ఏ క్షణాన్నైతే మనకు అమల్లోకి వచ్చిందో ఆ క్షణాన్నే అన్ని రకాలైన హక్కులు ఈ భారతదేశంలో అందరి ప్రజలకు కూడా సమానంగా డిక్లేర్ చేయడమే మన భారత రాజ్యాంగం గొప్పతనాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాం. దీనికి మీరు అందరూ చెప్పకుండా ఇకపోతే మొన్న ఈ మధ్య కాలంలో కూడా సెక్యులర్ సోషలిస్ట్ అనే భావాలు ఉన్నారు. సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన చెప్పింది, ఆల్రెడీ ఉన్న వాటిని బహిర్గతం చేశారే తప్ప 42వ సవరణ ద్వారా కొత్తగా ఏమీ చేయలేదు. ఒక అద్భుతమైన తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం కూడా జరిగింది. మనకి సుప్రీంకోర్టు చెప్తూ వాట్ వాజ్ ఇంప్లిసైట్ వాజ్ మేడ్ వాజ్ ఎక్స్ప్లిసైట్ బై ది 14th Amendment Act అన్నారు. అది అంతర్లీనంగానే ఉంది, కొత్తగా చెప్పాల్సింది లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తుంది. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరండి? మరి అంతకుముందు అది ఎక్కడ దాక్కుందండి? న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టక ముందు గురుత్వాకర్షణ శక్తి ఎక్కడుంది? దాక్కుందా? లేదా ఆయన చూసినప్పుడు యాపిల్ పండు కిందకి పడిందా? అనేక శతాబ్దాలుగా అది పడుతూనే ఉంది. సమయం వచ్చింది, ఆయన గుర్తించాడు. ఈ 42 అమెండ్మెంట్ కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా అంతర్లీనంగానే ఉన్నాయి, వాటిని బహిర్గతం చేశారు. బహిర్గతం చేస్తారని గౌరవ న్యాయమూర్తులు మన సుప్రీంకోర్టు ద్వారా డిక్లేర్ చేయడం జరిగింది. ఇకపోతే చూస్తే మత స్వేచ్ఛ ఉంది, విశ్వాసాల స్వేచ్ఛ ఉంది. అనేక రకాలుగా మనకు భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే లిబర్టీ థాట్ యాక్షన్, ఆలోచన పరంగా కానివ్వండి, స్వేచ్ఛ పరంగా కానివ్వండి, కానీ యాక్షన్ పరంగా కానీ మనకు విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అందుకే సామ్యవాద అనే పదాన్ని మేమేందుకండి రాబోయే తరాలు కావాలంటే వస్తుంది, లేకపోతే ముందుకు వెళ్తా అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజున ప్రజలకే మనం వదిలేద్దాం, ఇవన్నీ కూడా రాబోయే తరాల విషయం కూడా మనమే సమన్వయం చేసిన అవసరం లేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. లేకపోతే ఇన్ఫాక్ట్ నేను ఐ డిసప్పాయింట్ యూ మిస్టర్ మురళీధర బికాస్ ఐ ప్రిపేర్డ్ ఎ లాట్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఇంటర్నెట్ సంబంధించి కానీ ఈ రాజ్యాంగం గురించి కానీ అందరికీ తెలిసింది, న్యాయవాదులకు చెప్పేది కొత్తగా. కాకపోతే నేను ఒక 2-3 చిన్న విషయాలు రేట్ చేసి వదిలేస్తాను. ఇది పోరాట ఫలితం, త్యాగాల ఫలితం. నేను జడ్జి అయిన సందర్భంగా మొట్టమొదటి రోజు నా కాలం ముందు జాతీయ జెండా అయిపోయింది. ఇది మీరు చప్పట్లు కొడతారని చెప్పారు. ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం మొదటి ప్రపంచ యుద్ధంలో 26 లక్షల మంది దాదాపు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రాణాలు కోల్పోయారు. మీకు మళ్ళీ ఇస్తాం స్వాతంత్రం అంటే 2వ ప్రపంచ యుద్ధం సంబంధించి
ఒకానొక దుర్మార్గుడు చేసిన ఆలోచన ఫలితం బెంగాల్లో కరువు వచ్చి 40 లక్షల మంది మన సోదరులు కోల్పోయారు. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా ఏ పేరు తెలియకుండా కూడా మన దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వతంత్రం. ఇప్పుడు ఇదంతా కొట్టాలి. అలాగే మన అడ్వకేట్స్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా అద్భుతం. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ గారు, దాదాబాయి నవరోజీ గారు, మదన్ మాలవయ్య గారు, మోతిలాల్ నెహ్రూ గారు, రాణా లజపత్ రాయ్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, బిపిన్ చంద్రపాల్ గారు, రాజగోపాలాచారి గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళందరూ కూడా మన వాళ్ళు. అంటే మన నల్ల కోటు ధరించిన వాళ్ళు. ఇది మనకు గర్వకారణం ఈ విషయం వరకు. అలాగే మనం దీని స్పిరిట్ టు ఆబ్జెక్టివ్ చూసుకున్నప్పుడు ఎంతో ముందు తరంగా, ఎంతో ముందు ఆలోచన చేసి ఎంతో మంది మహానుభావులు మనకి ఈ రాజ్యాంగాన్ని అందించడంలో విజయం సాధించారు. ఇంకొకటి చెప్తాను, సోషలిజం సెక్యులరిజం మన 40 అమెండ్మెంట్ సుప్రీం కోర్టు స్ట్రక్ డౌన్ కాబట్టి దాని గురించి మనం చెప్పడానికి ఏమి లేదు. పిల్లర్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ అనే పదం సాధించడానికి మార్టిన్ లూథర్ కింగ్ గారు చాలా కష్టపడాల్సి వచ్చింది. మీరు వెళ్ళినప్పుడు యూట్యూబ్లో ఆన్ చేయండి, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే స్పీచ్. 19 నిమిషాల 22 సెకండ్లు ఎంతో ఉంటుంది. మీరంతా వినా వాళ్ళు పడిన ఆవేదన ఎలా ఉంటుంది. రాజ్యాంగం రాసిన వాళ్ళు వాళ్ళకి హక్కులు కల్పించినా సరే అమలు చేసే క్రమంలో వారికి కేవలం నల్లవారు అనే ఒక డిస్క్రిమినేషన్ చూపించడం వల్ల ఆ జాతి ప్రజలు ఎంత బాధలు అనిపించారు అనేది మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పారు. దానికి స్ఫూర్తి అంబేద్కర్ గారు, మన దేశ నాయకులు, అలాగే గాంధీ. మీరంతా తెలుసుకోవాలి. యంగ్స్టర్స్, పెద్దవాళ్ళకి నేను చెప్పగలిగింది ఏమీ లేదు ఎందుకంటే మనకు అన్నీ తెలుసు కాబట్టి. అలాగే ఇందాక చెప్పారు కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయని చెప్పేసి వీరు కూడా సమాధానం చెప్పారు. 106 బేసిక్ స్ట్రక్చర్ మారలేదు, నెంబర్ 1. అలాగే ఎంత ఉన్నతమైన, మేధోవంతమైన, అద్భుతమైన మేధావి సంపత్తి కలిగిన రాజ్యాంగ నిర్మాతలు అయినా సరే అన్ని కాలాలకు సమానంగా అమలు చేయగల రాజ్యాంగాన్ని రచించలేరు. అది ఎలా సాధ్యం అవుతుంది? టెలిఫోన్ కలిపినప్పుడు టెలిఫోన్ ఆకృతి ఎట్లుంది? ఇప్పుడు మన దగ్గర దాదాపు 100 వస్తువులు మాయమైనవి మన సాఫ్ట్ ఫోన్ వల్ల. ఆ అభివృద్ధి కారణంగా మరి నేను వ్యతిరేకంగా చెప్పట్లా, ప్రియాంబులు మారలేదు. అందుకే ప్రియాంబులు మారలేదని ఒక కేవేట్ వేసే మిగతా ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం. మరి మళ్ళీ మనం వెళ్దాము, రాహులు మళ్ళీ క్యారెక్టర్ తెచ్చుకున్నాము, కెమెరా కోసం పెద్దది. మరి ఒకప్పుడు కంప్యూటర్ కనిపెట్టినప్పుడు దాదాపు ఈ రూమ్లో సగం ఉండేది కంప్యూటర్. మరి ఇప్పుడు ఎలా ఎక్కడుందండి కంప్యూటర్? ఎక్కడుందండి? ఈ చేతిలో ఉంది. ఒకనొక నివేదిక ప్రకారం మన చేతిలో ఉన్న ఐఫోన్ లాంటి శక్తి, ఐఫోన్ యొక్క శక్తి చంద్రమండలం మీదకి మొట్టమొదటి భూమిగా దిగిన దానికంటే కూడా 124 రెట్లు ఎక్కువ శక్తి అని చెప్తున్నారు సాంకేతిక నిపుణులు. అంతే, 124 రెట్ల ఎక్కువ శక్తి. మార్పులు జరుగుతూ ఉంటాయి, కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ స్టాటస్ ఉన్నదే అందుగా మీరు చెప్పారు ఇందాక గవర్నమెంట్ మీద సూట్ అయ్యే కష్టమే. మనలో ఎంతమంది 18 నోట్స్ ఇస్తున్నాం మనకు తెలుసుగా. ఇది విమర్శ కాదు, ఎందుకంటే నా మిత్రుడు, నాకు ఎప్పటికీ తెలుసు కాబట్టి మనం ఎంతమంది నోటిస్తామో నాకు తెలుసు. అంటే ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ కావచ్చు, కానీ నా స్థాయిలో ఇది వేదిక కాదు, ఈ సందర్భం కాదు. అంటే నేను సమాధానం చెప్పడానికి మీరు డిస్కస్ చేసుకోవచ్చు, కానీ ఆ డిస్కషన్లో నేను కొంచెం దూరంగా వస్తే మంచిదే. ఈ సభకి నేను సభముఖంగా వినయం చేస్తాను. అలాగే ఫ్లెక్సిబుల్, స్ట్రాంగ్ ఎనఫ్ టు హోల్డ్ ది కంట్రీ టుగెదర్ బోత్ ఇన్ పీస్ టైమ్ అండ్ వార్ టైమ్. రాజ్యాంగ గొప్పదనం ఏదైనా చూడండి, మొత్తం మనమంతా ఒకటే. అంటే ఈ సందర్భం కాదు, దయచేసి దీన్ని వీడియో తీసిన
ఎడిట్ చేయండి, వైరల్ చేయకండి. కౌరవులు పాండవులు కొట్టుకుంటే వాళ్ళు 100, ఇటు వీళ్ళు 5.